హలో అభయ్ నవీన్ గారు. అవునా? హాయ్. ఇంతకు నేను ముందు నేను చెప్పినట్టే 10 వారాల క్యాండిడేట్ అని మేము పక్కాగా ఫిక్స్ అయిపోయాం. మినిమం 10 వారాలు. టాప్ 5 అనేది అనుకున్నాం. ఇంకా ఎక్సెస్ దాన్ని ఉన్నదాన్ని బట్టి. బట్ కాకపోతే మూడో వారంలో ఎలిమినేషన్. అసలు అంటే ఎలా అనిపిస్తుంది? ఇది నమ్మాలనిపిస్తుందా? లేదంటే కలలా ఉందా? ఎలా అనిపిస్తుంది ఇది? నిజంగానే నాకు షాకింగ్ ఉండే. కానీ నేను ముందు నుంచే ఏమనుకున్నా అంటే ఏది మన చేతిలో ఉండదు. సో అన్నీ పాజిటివ్గా తీసుకోవాలనుకో నేను హ్యాపీగా బయటకు వచ్చినా కానీ హానెస్ట్లీ షాకింగ్ ఉంది. ఎందుకంటే అసలు నాకంటే తక్కువ డిజర్వింగ్ ఉన్న వాళ్ళు ఇంకా హౌస్లు ఉన్నారు. అదొకటి నాకు మాత్రం అనిపించింది. ఎవరంటారు తక్కువగా డిజర్వింగ్ ఉన్న వాళ్ళు అంటే? చాలా మంది. ఇప్పుడు నేను టాప్ 5 అన్న దాంట్లో నేను గట్టిగా మాడితే నాతో పాటు ఎవరు 5 ఉంటారు అనుకున్నా అంటే సీతు, ప్రేరణ, నబీల్, నేను, నిఖిల్ ఉంటామేమో అనుకున్నాం ఇప్పుడున్న కంటెస్టెంట్. సో మిగతా వాళ్ళంతా కూడా నాకంటే కొంచెం ఫిజికల్లీ అండ్ మెంటల్లీ కొంచెం వీక్ అనే నాకు అనిపిస్తుంది పర్సనల్ రీజన్. సో వాళ్ళందరూ ఉన్నారు, నేను ఎందుకు ఉండలేకపోయినా అన్నది నాకు ఒక ఫీల్. అంటే ఈ వీక్ నామినేషన్స్ చూసుకున్న తర్వాత మీకు ఎవరు వెళ్ళిపోతారు అనుకున్నారు మీరు కాకుండా? మామూలుగా అంటే నామినేషన్స్ ఇద్దరు మణికంఠ, నైనిక అనుకున్నా. ఎందుకు అనుకున్నా అంటే నైనిక పాపం 2 days నుంచి ఆమెనే సెల్ఫ్ ఫీల్ అవుతా ఉంది, నేను ఉండనేమో. సో ఆమెకే కాన్ఫిడెన్స్ లేదు. అండ్ రెండోది మణికంఠ ఎవ్రీ వీక్ అవుతా ఉన్నాడు. అండ్ క్యారెక్టర్ అసాసినేషన్ పడ్డది వాడిపైన సెకండ్ టైం, ఫర్ ద సెకండ్ టైం ఇన్ ద బిగ్ బాస్ హౌస్. ఫస్ట్ వీక్ విష్ణుప్రియ చేసింది నువ్వు నన్ను చీట్ చేసినావని, సెకండ్ టైము యష్మి చేసింది నువ్వు నన్ను చీట్ చేసినావు అని చెప్పేసి. అవి రెండు చాలా గట్టిగా దెబ్బ కొడతాయి, అమ్మాయిలను ఎమోషనల్గా వాడుకున్నాడు అని. సో దానివల్ల వాడికి నెగిటివ్ అవుతుందేమో అని రెండు అనిపి. సో వాళ్ళిద్దరు వీక్ ఉన్నారని నాకు అనిపించింది. బట్ అన్ఫార్చునేట్లీ నేను బయటకు వచ్చింది. అయితే యాక్చువల్గా మీరు నామినేషన్స్ బిగ్ బాస్ చెప్పాడు అంటే ఇద్దరిలో ఒకళ్ళు వెళ్ళండి అన్నప్పుడు మీరు కాన్ఫిడెంట్గా ఉండి వెళ్ళారా? అంటే నేను ఖచ్చితంగా సేవ్ అవుతానన్న ఉద్దేశంతో వెళ్ళారా? లేదంటే కనుక అసలు మనల్ని ఎంతమంది జనాలు మనల్ని ఇష్టపడుతున్నారో చూద్దామన్న థాట్ తెలియదా? మిమ్మల్ని మీరు సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం రీజన్ ఏంటి? అంటే అన్న హానెస్ట్గా నేను బయటకు చెప్పింది అయితే నేను సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాను. కానీ అదే రోజు నాకు సోనియా వచ్చి అడిగింది, నేను ఎప్పుడు చేసుకోమన్నాడు సెల్ఫ్ నామినేషన్, అంత ఈజీగా ఎందుకు చేసుకున్నావు, నామినేషన్ అంటే జోకా అంటే నేను చెప్పిన సోనియా నాకు లాస్ట్ వీక్ నాకు మోస్ట్ మెమరబుల్ థింగ్ ఏదైనా ఉందంటే మా డాడీతో ఆ వాచ్ ఒక్కటే. ఆ వాచ్ నాకు చాలా ప్రీషియస్ అది. అట్లాంటి వాచ్ గురించి వాడు తెలిసిన వెరీ నెక్స్ట్ మినిట్ ఇది ఉంటే మీ నాన్న నీతో ఉన్నట్టేరా అని వాడికి వాళ్ళ నాన్న ఎంత ఇష్టమైనా కూడా వాళ్ళ నాన్న షర్ట్ వాడు దొంగతనంగా వేసుకున్నట్టు అంట. సో అంత తెలిసి కూడా వాడు అంత ఘోరంగా ఏడ్చి వాడు నా పెయిన్ ఎక్కువ అని అర్థం చేసుకొని నాకు ఇచ్చినప్పుడు వాడికి ఏదో ఒకటి రీపే చేద్దామని అనుకున్నా. సో మీరు నామినేట్ చేసుకోవాలని నాకు ఫస్ట్ షాక్ అయింది ఏంటంటే చీఫ్ అనేది ఇంత గొప్ప పొజిషన్, నామినేషన్ అంటే వాడు హౌస్కి అర్హత లేదు. సో చీఫే నామినేట్ చేసుకుంటే అంటే చీఫ్కే అర్హత లేనట్ట, ఇదెక్కడిది అని నేను ఫీల్ అయ్యి నిఖిల్ని పక్కకి పిలిచి నీకు ధైర్యం ఉందా బయటకు వస్తా అని అడిగిన. నామినేట్ అయితే లేదురా అన్నాడు, నీకు రా అన్నాడు, నాకు లేదురా అన్న. సో ఇద్దరికి లేనప్పుడు ఇది చేస్తే నాకంటూ ఒకటి గుర్తుండిపోతుంది నేను చేసినట్టు అని అనుకొని నేను ఇమ్మీడియట్లీ వచ్చేసి ఒక్క మాట. ఎందుకంటే నేను ఒక్క సెకండ్ ఆగినా వాడు నన్ను కన్విన్స్ చేస్తాడు. నాకేమనిపించింది అంటే వాడు అప్పటికే 2 సార్లు నామినేట్ అయ్యాడు, ఇంకా ఎన్నిసార్లు వాడి మీద దెబ్బ పడతా ఉంటుంది, వద్దు అని అనుకొని నేను ముందుకు వచ్చిన. నాకు అది ఎందుకు చెప్పబుద్ధి కాలేదంటే కూడా చెప్తే వాడు ఓవర్ ఫీల్ అయిపోయి మళ్ళీ ఎమోషనల్ అయిపోయి ఇదంతా నాకు వద్దనిపించింది రప్చర్. సో అందువల్ల నేను ఎంత స్ట్రాంగ్గా తెలుసుకోవాలనుకుంటున్నా బిగ్ బాస్, నేను నామినేట్ చేసుకుంటున్నా అని ఒక్క సెకండ్ ఆగకుండా ఎందుకు చెప్పిన అంటే నేను ఒక్క సెకండ్ ఆగినా వాడు నన్ను కన్విన్స్ చేస్తాడన్న విషయం నాకు తెలుసు. సో అందుకని వెళ్ళిపోయినా నేను. అయితే ఇద్దరికే అంటే నామినేషన్స్ అనేది ఇప్పుడు కూడా డేంజర్. ఇద్దరికి నమ్మకం లేదు, వస్తాన నమ్మకం నాకు లేదు. కావాలంటే ఆ వీడియో మీరు క్లియర్గా వింటే తెలుస్తుంది. నాకు నమ్మకం లేదురా, నీకు ఉందా, నాకు లేదురా అన్నాడు, చలోపా అని చెప్పి